నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నందన కిచెన్. ఈరోజు మన కిచెన్లోని ఈజీగా దొండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఈ పచ్చడి ఎలా తయారు చేసి మీకు అర్థమవుతుంది. చాలా బాగుంటుంది. అన్ని పచ్చి వాటితోనే, మనం ఏది కూడా ఫ్రై చేసేది కాదు. ఇది ఓన్లీ దొండకాయలు పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను. మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఇక్కడ నేనైతే ఒక 1/2 కేజీ దొండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలు కట్ చేసి ఉంచాను. ఇలా ఈ విధంగా ముక్కలు కట్ చేసి సరిపోతుందండి. ఇందులో కొన్ని పళ్ళు కూడా ఉన్నాయి, అయినా పర్వాలేదు, బాగుంటుంది పచ్చడి. ఇక్కడ ఒక 10 నుండి 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టి ఉంచాను. తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసాను. ఒక 2 రెబ్బల మందం కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేసిన తర్వాత ఒక స్పూన్ అంతా జీలకర్ర వేసాను. ఒక 1/2 స్పూన్ అంతా పసుపు వేసాను. అలా వేసుకోండి. వేసుకున్న తర్వాత వెల్లుల్లి వేసాను. ఒక 10 వరకు వెల్లుల్లి వేసాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత నేనైతే ఇది రోట్లో తయారు చేయట్లేదండి, మిక్సీలో వేస్తున్నాను. ఒక తగినంత సాల్ట్, ఒక నిమ్మకాయ సైజంత చింతపండు కడిగి పెట్టి ఉంచి వేసాను. అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాను. ఇదంతా మనం అన్ని పచ్చి వాటితోనే చేస్తున్నాం. ఇలా గచ్చపచ్చగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దొండకాయ ముక్కలు కూడా వేసుకున్నాము. దొండకాయ ముక్కలు కూడా వేసుకొని అక్కడక్కడ ముక్కలు ఉండే విధంగా పచ్చడి అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు దొండకాయ ముక్కలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా, అలా ఉండే విధంగా పచ్చడి గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికైతే చిన్న తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకుంటే బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక తాలింపు వేసుకున్నాము. స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న బాండి పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను. పచ్చళ్ళకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇలా 4-5 పావులు ఆయిల్ వేసుకున్నాను. అది కొంచెం వేడైన తర్వాత వెల్లుల్లి 3 కచ్చపచ్చగా దంచి వేసాను. ఇలా వేసుకోండి. ఇవి కొంచెం చిటపడమంటున్నాయి కదా, ఒక స్పూను పోపు గింజలు వేసాను. ఇలా పోపు గింజలు వేసినాక చిటికడంతా ఇంగువ వేసాను. అలా ఇంగువ వేసుకోండి. తర్వాత 2 ఎండుమిరగాయలు మధ్యలో తుంచి వేసాను. ఇలా ఎండుమిరగాయలు వేసుకున్న తర్వాత మనకు పోపు రెడీ అయిపోతుంది. ఒకసారి అలా కలిపేద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా చేస్తే ఈ పచ్చడి అయితే కొంచెం కరివేపాకు వేసుకుందాము. అంతేనండి, మనకు రెడీ అయిపోయింది. ఈ పచ్చడి అంతా తీసి పోపులో వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు అలాగా పచ్చివాసన పోయేలాగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుందండి ఈ పచ్చడి అయితే. ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇది దోశలోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి, పెరుగన్నంలోకి ఇంకా బాగుంటుందండి. పెరుగన్నం నేను తిన్న తర్వాతనే వాయిస్ ఇస్తున్నాను మీకు. చాలా బాగుంటుంది. ఈ 4గింట్లోకి ఒకసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో నోటిఫికేషన్ వచ్చినట్లయితే తప్పక ఓపెన్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ చిట్టిబాబు. ఏమండి, మనము అక్కడ వంట చేసుకోవాలి, ఇక్కడ వంట చేసుకోవాలి, అక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలి, ఇక్కడ నుంచి పార్సల్ తెప్పించుకోవాలని నానా టెన్షన్లు పడుతుంటాం. కానీ ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా నందన కిచెన్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టారండి. ఆ ఛానల్లో మీకు ఏది కావాలన్నా, ఏ రెసిపీ కావాలన్నా మనం హ్యాపీగా చూసుకోవచ్చు. ఆ ఛానల్ను ఫాలో అయ్యి మనం ఏ వంట అయినా చేసుకోవచ్చు. సో నందన కిచెన్ అనే ఛానల్ను మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట మాత్రం పక్కా నొక్కండి. ఆల్ ది బెస్ట్ నందన కిచెన్.